హలో! హాయ్ అండి అందరికీ. సో, ఈరోజు వచ్చేసి గ్రౌండ్ నట్స్ అండి. సో, ఇవి ఇంట్లోనే ఉడకబెట్టుకున్నవండి. సో, బయట కొన్నవైతే కాదు. సో, ఇంట్లోనే ఎలా ఉడకబెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. గ్రౌండ్ నట్స్ అనేవి చాలా హెల్తీ అండి. సో, ప్రతి ఒక్కరూ డైలీ కొన్నైతే తింటే మంచిదనుకుంటున్నాను. సో, దీనివల్ల బ్లడ్ అనేది బాగా వస్తుంది. కొంతమందికి బ్లడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది కదా! వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు ప్రాసెస్ అయితే ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ నట్స్ అనేవి తీసుకున్నానండి. సో, ఈ గ్రౌండ్ నట్స్ అనేవి నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మట్టి మట్టి అలా ఉంటాయి కదా! దానికోసమే ఒక 4-5 టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకొని తీసుకోండి. సో, తీసుకున్న తర్వాతకి మనం కుక్కర్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, నేను ఈ గ్లాస్‌తో 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో, మీకు క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అది కూడా మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. మరీ ఓవర్‌గా యాడ్ చేసుకోకండి. కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాత దానికైతే క్యాప్ అనేది పెట్టాలి కుక్కర్‌కి. తర్వాతకి గ్యాస్ పైన అనేది పెట్టాలి. గ్యాస్ పైన పెట్టాక నేనైతే గ్రౌండ్ నట్స్ ఉడకడానికి 2 విజిల్స్ అయితే పెడుతున్నానండి. సో, మీ గ్రౌండ్ నట్స్‌ని బట్టి మీరు కూడా 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ అయితే పెట్టుకోండి. గ్రౌండ్ నట్స్ అనేవి మరీ మెత్తగా ఉడికినా బాగుండదు. సో, అందుకోసమే 2 ఆర్ 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. సో, మీకు కావాలంటే ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోండి అంతే. మరీ ఎక్కువైతే పెట్టుకోకండి విజిల్స్ అనేది. నేనైతే కరెక్ట్‌గా 2 విజిల్స్ పెట్టుకున్నానండి. తర్వాత మనకి కుక్కర్కి అనేది విజిల్ పోయిందా లేదా అనేది టెస్ట్ చేస్తున్నానండి. సో, విజిల్ అయితే పోయింది. సో, విజిల్ వెళ్ళిపోయాక నేను కుక్కర్ మూత అయితే తీస్తున్నాను. సో, కుక్కర్ మూత తీసాక చూడండి ఎంత బాగా ఉడికాయో. 2 విజిల్స్కే బాగా ఉడికాయి అన్నట్టు. సో, ఇప్పుడైతే బొర్ల గిన్నె అనేది తీసుకోవాలండి. సో, ఆ బొర్ల గిన్నెలో ఏవైతే కుక్కర్లో ఉన్నావో అవి అందులో పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది అంతా వెళ్ళిపోతే గ్రౌండ్ నట్స్ అనేది చాలా టేస్టీ ఉంటాయి అన్నట్టు. వాటర్ ఉంటే కొంచెం తడి తడిగా ఉంటే బాగుండదు. సో, ఇంకా ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇంకా ఒలుచుకొని తినడమే. చూడండి ఒకసారి ఎంత బాగా ఉడికాయి అన్నది కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.